తెలుగు మ్యాన్కి మీ స్వాగతం. ఇవాళ రేపు ప్రతొక్క వెధవకి నోటికొచ్చింది మాట్లాడడము అలవాటైపోయింది. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఉంది కాబట్టి వాళ్ళ నోటికొచ్చింది, వాళ్ళ మెదడుకొచ్చింది వాగి పబ్లిక్తో చప్పట్లు కొట్టిపించుకుందాం అనుకుంటారు. కానీ మనుషులకు ఒకటి గుర్తుండాలి, హద్దుల్లో మనం బ్రతకాలి. మనము మన జీవితం గురించి కష్టపడాలి, 4 రూపాయలు సంపాదించాలి, మన ఫ్యామిలీని మనం చూసుకోవాలి, దాని తర్వాత సావాలి. అంతేగాని వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, అవన్నిటితో మనకు సంబంధం లేదు. ఎస్పెషలీ ఎప్పుడైతే వేరే వాళ్ళు ఎలాంటి ఇల్లీగల్ పనులు చేస్తలేరు, వేరే వాళ్ళు ఎవరిని మోసం చేస్తలేరు. నిన్న శివాజీ అనే ఒక యాక్టరు అన్ని హద్దులు దాటి లేడీస్ దిక్కు, అమ్మాయిల దిక్కు, స్త్రీల దిక్కు మరీ నీచంగా ఘోరంగా మాట్లాడాడు. అతను ఒక డబుల్ స్టాండర్డ్స్ పర్సన్ అని నేను ఇవాళ ఈ వీడియోలో మీకు నిరూపిస్తాను. అతను స్టేజ్ పైన నిలబడి ఏదో పెద్ద జ్ఞానం చెప్తున్నా అనుకున్నాడు. అతను దరిద్రమైన భాష వాడాడు స్త్రీ దిక్కు. ఫస్ట్ అయితే అతను పనిచేసేది సినిమా ఇండస్ట్రీలో. సినిమా ఇండస్ట్రీ నడిసేదే గ్లామర్ పైన, సినిమా ఇండస్ట్రీ నడిసేదే ఒక స్త్రీ అందాని పైన. సినిమాలో నటుడు ఎంత గొప్ప యాక్టింగ్ చేసినా, స్టోరీ ఎంత బాగున్నా, ఒక స్త్రీ అందం ఆ సినిమాలో లేకపోతే 90% సినిమాలు ఆడవు. అది ఒక నిజం. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఈ శివాజీ అనే యాక్టరు సినిమా ఇండస్ట్రీకి చెందిన పర్సన్. అతనికి మంచిగా తెలుసు సినిమా ఇండస్ట్రీ నడిసేదే గ్లామర్ పైన, సినిమా ఇండస్ట్రీ నడిసేదే పాటల పైన, ఐటమ్ సాంగ్స్ పైన, రకరకాల విషయాలపైన. ఎక్కడైతే స్త్రీకి తన అందం చూపించుకోవాల్సి వస్తుంది, చిన్న చూపుతో చాలా దరిద్రమైన భాషలో మాట్లాడాడు. ఫస్ట్ అయితే ఇతను ఒక వర్డ్ యూజ్ చేశాడు, సామాన్లు. సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. స్త్రీ గురించి మాట్లాడేటప్పుడు అతను సామాన్లు అనడం అంటే స్త్రీ చెస్ట్, స్త్రీ బాడీలో ఉన్న పార్ట్స్ గురించి అతను మాట్లాడుతున్నాడు. అతను ఏమీ 15 ఏళ్ళ కుర్రోడు కాదు, అతను ఒక సీనియర్ ఏజ్ పర్సన్. అతను ఇంటర్నెట్ పైన ఎవరో 15 ఏళ్ళ కుర్రాళ్ళు చిల్లరిగా స్త్రీల దిక్కు సామాన్లు అని వాళ్ళ బాడీ పార్ట్స్ గురించి మాట్లాడి వీడియోలు పెడితే అవి చూసి ఇతను కూడా సామాన్లు అంటున్నాడు స్త్రీ బాడీ పార్ట్స్ దిక్కు. అంటే ఇక్కడనే అతను మెదడు ఎలా పనిచేస్తుంది, అతని నిజరూపం ఏంటి, ఇక్కడనే అర్థమైపోతుంది. దీన్ని డబుల్ స్టాండర్డ్స్ అంటారు. అంటే అతను పబ్లిక్ ముందు మాట్లాడేది ఒకటి, అతని మెదడులో ఏమైతే ఉంది అది వేరేది. ఇంకొకటి, అతను ముండా అనే ఒక వర్డ్ యూజ్ చేశాడు. ఇద్దరం ముండా ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే విధమైన మాటలు అనేసి స్త్రీ దిక్కు మరో రోజు సారీ అంటే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. ఒక వ్యక్తి మనసులో లేని మాట బయటికి ఎప్పుడు రాదు, కోపంలో కూడా రాదు. సో ఇతను
క్యారెక్టర్ మంచిది కాదు. అందుకే స్త్రీ దిక్కు ఇలాంటి మాటలు మాట్లాడాడు. ఇంకొకటి, అతనికి ఎవడు హక్కు ఇచ్చాడు స్త్రీ ఎలాంటి బట్టలు వేసుకోవాలి, స్త్రీ ఎలా బ్రతకాలి అని చెప్పనీకు? అతను కూడా ఆఫ్టర్ ఆల్ ఒక హ్యూమనే, అంతే. అతనేం దేవుడు కాదు. పైకేని అతను కూడా ఒక యాక్టరే. అంటే సినిమా ఫీల్డ్లో ఎన్ని విషయాలు జరుగుతాయి, ఎన్ని అన్యాయాలు జరుగుతాయి, అవన్నీ మనకు తెలిసిందే. సో అతను మొత్తం కెరియర్లో నిజంగానే ఏ అమ్మాయి దిక్కు బ్యాడ్గా చూడలేదనుకుంటామా? ఇక్కడ అతను పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. స్త్రీ ఎలాంటి బట్టలు వేసుకోవాలి, స్త్రీ మన ఇండియన్ కల్చర్ దిక్కు, ఇండియన్ కల్చర్ని మనసులో పెట్టుకొని ఎలా బ్రతకాలి. ఫస్ట్ అయితే ఇక్కడ ఇండియన్ కల్చర్ గురించి వీడికి ఏం తెలుసు? కామసూత్ర ఇక్కడికేనా వచ్చింది, ఇండియన్ కల్చర్కేనా వచ్చింది. ఇంకా పైకేని ఇండియన్ కల్చర్ అంటే ఏదో ఒక్కటే కల్చర్ కాదు, ఇండియాలో వేల వేల కల్చర్లు ఉన్నాయి. సో ఎవ్వరికి ఎలా బ్రతకాలనిపిస్తే అలా బ్రతకొచ్చు. అమ్మాయిలకి ఎలాంటి బట్టలు వేసుకోవాలనిపిస్తే వాళ్ళు వేసుకోవచ్చు. అండ్ అమ్మాయిలు చాలామంది తక్కువ బట్టలు వేసుకొని యాక్టింగ్ చేస్తారు, మోడలింగ్ చేస్తారు, రకరకాల ప్రొఫెషన్స్ చేస్తారు. ఆ ప్రొఫెషన్ చేసే హక్కు అమ్మాయిలకు ఉంది. వీడెవడు చెప్పనీకి అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేసి? ఇంకా వాడు చెప్తప్పుడు కూడా మరీ కట్టింగులు ఇచ్చి అమ్మాయిలను ఇన్సల్ట్ చేసి మరీ చెప్తున్నాడు. ఇప్పుడు ఈ శివాజీ యాక్టరు వాడి ఇన్స్టాగ్రామ్ సెర్చ్ హిస్టరీ, వాడి గూగుల్ సెర్చ్ హిస్టరీ తీసి చూస్తే మనకు తెలుస్తుంది. వాడికి దమ్ముంటే వాడి మొత్తం సెర్చ్ హిస్టరీ ఇంటర్నెట్ది చూపిమనండి. వాడు ఇంటర్నెట్లో ఏమేమి సెర్చ్ చేస్తున్నాడు, ఎంత దరిద్రం సెర్చ్ చేస్తున్నాడు, ఏ అమ్మాయిల తక్కువ బట్టలు ఉన్న ఫోటోలు వాడు చూస్తున్నాడు, మనకంతా తెలిసిపోతుంది. ఇంకా వీడు పెద్ద పెద్ద మాటలు, స్త్రీ అంటే అమ్మలా ఉండాలి. అరే అంటే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది. స్త్రీ అంటే మా అమ్మలా ఉండాలి. మీ అమ్మ వేరా, వేరే స్త్రీ వేరా? ఈ యూజ్లెస్ కంపారిజన్, ఈ ఫాల్తు కంపారిజన్ ఎప్పుడు ఇవ్వద్దు. మీ అమ్మని గౌరవించుకో, కానీ స్త్రీ అంటే మా అమ్మలా ఉండాలి, స్త్రీ అంటే ఒక అమ్మలాగా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి అని కంపారిజన్ ఇచ్చే అవసరం లేదు. ఇక్కడ మేము తెలుగు మ్యాన్లో ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ఎవ్వరి జీవితం ఎలా బ్రతికే హక్కు వాళ్ళకున్నది. ఒక స్త్రీకి దేవుడు అందం ఇచ్చాడు, ఆ అందం చూపించుకునే హక్కు తనకున్నది. నేను ఇంకొక పెద్ద ఎగ్జాంపుల్ ఇస్తాను. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియానే క్లియర్గా డిక్లరేషన్ ఇచ్చింది, జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక అమ్మాయి ప్రాస్టిట్యూషన్ చేసుకున్న తనకు అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్స్ వర్క్ చేసి దాని గురించి డబ్బులు తీసుకునే హక్కు తనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రైట్ ఆఫ్ లైఫ్ అండ్ లిబర్టీ కింద ఉంది. సో ఏ అమ్మాయికి కూడా ఏం చేసే హక్కు కూడా ఉంది, అది లీగల్ అయినప్పుడు దాకా. ఇలాంటి వెధవలు వాళ్ళ హద్దు దాటి అమ్మాయిల దిక్కు మాట్లాడకపోతేనే మంచిది. వీడికి ఇష్టం కాకపోతే అమ్మాయిలు వేసుకునే బట్టలు ఫస్ట్ యాక్టింగ్ ఫీల్డ్ మానేసి ఏదన్నా చారిటీ లేకపోతే సోషల్ సర్వీస్లోకి రామ్మనండి వాడిని. అంతేగాని అన్నిటికంటే గ్లామర్ ఫీల్డ్ ఏ ఫీల్డ్లోనైతే అమ్మాయిలకు యాక్చువల్గా బట్టలు తక్కువ వేసుకొని పని చేయాల్సి వస్తుంది, అదే ఫీల్డ్లో ఉండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. సో రెస్పెక్ట్ అనేది మనము ఇస్తేనే రెస్పెక్ట్ తిరిగి వస్తుంది. సో అందరూ గుర్తుపెట్టుకోవాలి, మన లైఫ్ మనం బ్రతకాలి, వేరేని వాళ్ళ లైఫ్ బ్రతకనియాలి. థ్యాంక్ యూ. తెలుగు మ్యాన్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో వేరే వాళ్ళతో షేర్ చేయండి, లైక్ కొట్టండి, కమెంట్ చేయండి. బాయ్.